నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. దీంతో కేరళలోని 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులోనూ కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు వెదర్ శాఖ స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. దీంతో కేరళలోని 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులోనూ కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టు తెలుస్తుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంపత్. ఏదైతే నైరుతి రుతుపవనాలు ఈ రోజు ఉదయం కేరళ తీరాన్ని తాకడం జరిగింది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు కూడా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందని చెప్పి విశాఖపట్నం తుఫాను హెచ్చరిక తెలిసింది. దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాలు అనేక చోట్ల ఉరుములతో కూడినటువంటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. అయితే కేరళ తీరాన్ని తాకినటువంటి నైరుతి రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఇవి రేపు అంటే రాగల 24 గంటల్లో రాయలసీమ ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది. క్రమేణా ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించడానికి సుమారుగా ఈ నెల 10వ తేదీ వరకు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు తెలంగాణలో కూడా 10 నుంచి 12వ తేదీలోపు చేసే అవకాశం అయితే ఉందని చెప్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు గత 11 ఏళ్ల నుంచి కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ ఏడాది చాలా బలహీనంగా ఉన్నాయి. ఊహించిన దానికంటే చాలా ఆలస్యంగా 3-4 రోజులు ఆలస్యంగా వచ్చినట్టుగా కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అయితే ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటుందంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పి బిలో నార్మల్ మాన్సూన్ అని చెప్పి కూడాను వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ ఏడాది గతంతో పోలిస్తే 90% మాత్రమే వర్షాలు కురిసే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి సాధారణ వర్షపాతం అయితే నమోదవుతుందని చెప్పి కూడాను వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దాదాపుగా 10 ఏళ్ల కాలంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉన్నట్టుగా, చాలా వీకెండ్ గా ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా అని చెప్పి వర్షాలు అసలు కురవని కాదు, నార్మల్ గా కురుస్తాయి. అదేవిధంగా ఒక్కొక్క సందర్భంలో అయితే భారీగా వర్షపాతం నమోదవుతుంది, మళ్ళీ గ్యాప్ వస్తుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఐఎండీ అంచనా ప్రకారంగా ఈ ఏడాది యావరేజ్ గానే వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. దీంతో కేరళలోని 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులోనూ కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రాజకీయ